ఇప్పుడు ఆయన నీతి శాస్త్రంలో ముఖ్యమైన విషయం సంపాదన గురించి నిన్ననే మొదలు పెట్టాం మనం. ఉపార్జితానాం విత్తానాం త్యాగయేవ హి రక్షణం తటాకోదర సంస్థానాం పరివాహ ఇవ అంభసాం అని. సంపాదించినటువంటి డబ్బుకి ఎప్పుడు మనం కాపాడుకోవాలంటే ఒకటి వినియోగం, మనకు అవసరమైన వస్తువులు కొనుక్కుంటాం, ఆహార విహారాల్లో ఉపయోగించుకుంటాం. తాను అనుభవించకపోతే అలాగా తాను కుటుంబ సభ్యులు అనుభవించవచ్చు. ధనానికి ఎప్పుడు 3 స్థితులు ఉంటాయి: దానము, భోగము, నాశము అంట. దానము, భోగము, నాశము. ధనానికి 3 స్థితులు: దానము, భోగము, నాశము పూనికతో 3 గతులు భువి ధనమునకు. దానము భోగమునందని దీనుని ధనమునకు గతి తృతీయమెపసగున్ అని సుభాషితాల్లో చెబుతారు. ధనానికి ఎప్పుడు 3 స్థితులు ఉంటాడు, 3 స్టేజెస్. ఒకటి భోగము, నువ్వు అనుభవించు, సుఖంగా ఉండు. కోటీశ్వరుడు కోటీశ్వరులాగా ఉండాలి, పేదవాళ్ళలాగా కక్కుర్తిగా చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఉండకూడదు. శుభ్రమైన బట్టలు వేసుకోవాలి, అందంగానే ఉండాలి. ఆయన భార్య, ఆయన పిల్లలు అందరూ బాగుండాలి, వైభవంగానే ఉండాలి. వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉండాలి. ఆ అమ్మగారిని అయ్యగారిని నమ్ముకుని సుఖంగా ఉన్నాం, మా కుటుంబాన్ని కూడా వాళ్ళే చూసుకుంటున్నారు, మా అమ్మాయి పెళ్ళి అయితే వాళ్ళే సాయం చేశారని ఇంట్లో నౌకర్లు చెప్పుకోవాలి. అలాగే ఉండాలి కోటీశ్వరులు. అప్పుడు వాళ్ళకి కోట్లు పెరుగుతాయి, ఎందుకంటే ఆశ్రయించిన వాళ్ళందరినీ బాగా చూస్తున్నారు. ఇది భోగం. రెండోది దానం. మనకు అదనంగా ఉంది, ఖచ్చితంగా రకరకాలుగా సమాజానికి ఉపయోగపడే విధంగా దానం చేయాలి. అందుకే మనకి శుభకార్యాల్లో కాదు, అశుభ కార్యాల్లో కూడా దానం చేస్తారు. దానం చాలా ముఖ్యం. సుభాషితకారులు చమత్కారంగా ఏం చెబుతున్నారంటే 3 స్థితులు ఉంటాయి అబ్బాయి: దానము, భోగము, నాశనం. నువ్వు దానం చేయకుండా, భోగము లేకుండా ఇంట్లో ఊరికే తాళాలు వేసి రోజు లెక్కెట్టుకుంటూ కూర్చున్నామంటే నాశనం అయిపోవడం ఖాయమని చెప్పాడు.